ఇరాన్ యుద్ధ ప్రభావం టెంపుల్ సిటీ తిరుపతిపై పడింది. రేపటి నుంచి తిరుపతిలో 19.5 కిలోల కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపేయాలని గవర్నమెంట్ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ తెల్లవారుజాము నుంచి నగరంలో గ్యాస్ బుకింగ్స్ పెరిగాయి. ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు అదే బాటలో ఉన్నాయి. గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గ్యాస్ కంపెనీల నిర్ణయంతో తిరుమలకు వెళ్లే భక్తులకు కూడా ఇబ్బందులు తప్పేలా లేదు. తిరుపతి చుట్టుపక్కల ఉంటున్న తోపుడు బండ్ల నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు ఈ ప్రభావం కనిపించనుంది. తిరుపతి నగరంలో ప్రతి నెల 40,000కు పైగా కమర్షియల్ సిలిండర్ల వినియోగం జరుగుతోంది. తిరుపతిలో 15కు పైగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావం టెంపుల్ సిటీ తిరుపతిపై పడింది. రేపటి నుంచి తిరుపతిలో 19.5 కిలోల కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపేయాలని గవర్నమెంట్ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి కార్తీక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, తిరుపతి అంటేనే లక్షలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. ఏంటి కమర్షియల్ సిలిండర్లు ఆపేస్తే చాలా హోటల్స్ మూతపడే అవకాశం ఉంది. ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ చర్యలకైతే అవకాశం లేనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో దాదాపు కొద్ది రోజులుగా కూడా ఈ ఏదైతే సమాచారం అనేది లీక్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా అఫీషియల్గా కూడా ప్రకటించలేదు. ఇప్పుడు కూడా ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు కింద స్థాయిలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకైతే ఒక క్లారిటీకి ఇవ్వడం కూడా జరిగింది. రేపటి నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లను ఏ హోటల్కు కూడా ఇవ్వకూడదు అంటూ కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే ఆయా కంపెనీలకు కూడా ఆదేశాలు కూడా రావడం కూడా జరిగింది. ప్రస్తుతం తిరుపతిలో దాదాపు 15కు పైగా కూడా ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కంపెనీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఉదయం నుంచి కూడా బుకింగ్స్ అనేది కూడా పెరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తిరుపతితో పాటు తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా కమర్షియల్ సిలిండర్లని ఇక మీదట ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. పరిస్థితులు పూర్తి స్థాయిలో మళ్ళీ అనుకూలంగా మారేంత వరకు ఇదే పరిస్థితి ఉందంటున్నారు. గ్యాస్ ఏదైతే తిరుపతి జిల్లా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. అంటే చెప్పండి, అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటారంటే లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఒకేసారి 3,000 హోటళ్లకు పైగా కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది కమర్షియల్ సిలిండర్ లేకపోతే. న్యూజిలాండ్, అమెరికా, ఇరాన్ యుద్ధానికి సంబంధించి మనకు గ్యాస్ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్ల మన గవర్నమెంట్ ఏం చేశారంటే 19 kg అంటే ND సిలిండర్స్ ప్రస్తుతానికి బిల్లింగ్ నిలిపి ఉన్నాయని ప్రాథమిక సమాచారం. ఇప్పటి వరకేమో ఇబ్బంది లేదు, డొమెస్టిక్కు ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్ని కంపెనీలు డొమెస్టిక్ సప్లై చేస్తున్నారు. రేపటి నుంచి ND సిలిండర్లు సప్లై నిలిచిపోవచ్చని ప్రాథమిక సమాచారం తెలుస్తున్నది. కాబట్టి ఈ కంపెనీ గవర్నమెంట్ కూడా వినియోగదారులకైనా వెంటనే సిలిండర్ లభించే అవకాశం ఉందా? ఇప్పటి వరకు డొమెస్టిక్ సిలిండర్స్ మాత్రం సప్లైకి ఇబ్బంది లేదు ఇప్పటి వరకు. కానీ దాన్ని కూడా ప్యానిక్ బుకింగ్ ఉండకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ 21 days రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ప్రతి కస్టమర్ 21 రోజు తర్వాతనే సిలిండర్ తీసుకో అవకాశం కల్పిస్తారు. దీనివల్ల ఏ ఇబ్బంది ఉండదు ఇప్పటి వరకు. ఇంకా రాబోయే కాలంలో ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి అది అంటే కమర్షియల్ సిలిండర్లు మాత్రం పూర్తిగా బుకింగ్స్ అయితే నిలిపివేయడం కూడా జరిగింది. రేపటి నుంచి అయితే తిరుపతిలో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోటళ్లు, ఆయా హోటళ్లకు సంబంధించి మాత్రం సిలిండర్లు అందుకోవాలంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులు అయితే పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీని కారణంగా లక్షలాది మంది టెంపుల్ సిటీకి వచ్చేటువంటి భక్తులకు కూడా రానున్న రోజుల్లో అయితే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక తిరుపతి కాదు, తిరుపతి కాకుండా తిరుమలలో కూడా చాలా వరకు హోటళ్లు ఉంటాయి. ఆయా హోటళ్లలోనే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్తూ ఉంటారు. చాలా వరకు కూడా వినియోగం కూడా కొనసాగుతుంటుంది. అందుకే కేవలం భక్తులను బేస్ చేసుకుని దాదాపు 3,000కు పైగా కూడా తోపుడు బండ్ల నుంచి 5 స్టార్ హోటళ్ల వరకు తిరుపతిలో హోటల్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కీలకమైనటువంటి నిర్ణయం అయితే ఏదైతే గ్యాస్ కంపెనీలు తీసుకోవడం కూడా జరిగింది. రేపటి నుంచే కూడా ఈ గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేయడం కారణంగా రానున్న రోజుల్లో అయితే ఇటు శ్రీవారి భక్తులకైతే ఇబ్బందులు తప్పదనే చెప్పుకోవాలి. ఆల్ రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.